ఒక్కో పారి పెండ్లి పేరంటాలకు ముందుగాల అనుకున్న దానికంటే ఎక్కువ మంది వస్తే భోజనాలు సరిపోక వచ్చిన సుట్టపోలు లొల్లి పెట్టుకొని నారాజైపోతుంటారు. వచ్చిన వాళ్ళకు తిండి దొరికినా దొరకకున్నా పిల్లకు పిల్లగానికి వాళ్ళ తల్లిదండ్రులకు దగ్గర సుట్టపోళ్ళ కోసం ముందే వండిన వంటకాలు తీసి పక్కకు పెడతారు. లాస్ట్కు వాళ్ళంతా స్పెషల్గా టేబుల్ వేసుకొని కూర్చొని మంచిగా తింటారు. ఏనైనా గిట్టే నడుస్తుంది. అయితే యూపీ వారణాసి కాడ జరిగిన పెళ్లిలో మాత్రం అసలోళ్ళకే తిండి దొరకలే. చూడుర్రి ఫుడ్ కోసం ప్లేట్లు పట్టుకొని ఎట్లా పోరాడుతున్నారో. ఇదొక పెళ్లి పేరంటాం. వీళ్ళంతా పెళ్లి పిల్లగాళ్ళకు చాలా దగ్గరోళ్ళు. ఇంట్లో పెళ్లి పిల్లగాళ్ళు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారంటే నమ్ముతారా? కానీ నమ్మినా నమ్మకున్నా ఇది అదే. యూపీ రాష్ట్రం వారణాసిలో 64 జంటలకు చీఫ్ మినిస్టర్ మాస్ మ్యారేజ్ అదే సామూహిక వివాహాల పేరంటం పెడితే భోజనాల కాడకి ఈ కథ అయింది. పిల్లోళ్ళు పిల్లగానోళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకే తిందామంటే తిండి దొరకలేదట. ఇగో పేపర్ ప్లేట్ల కోసం పిల్లగాని ఎట్లా బతులాడుతురో చూడు. ప్లేట్లు దొరికినా ఏం ఫాయిదా, అన్ని ఖాళీ గిన్నెలే ఉన్నాయాడ. అన్నం కూరలన్నీ ఊడ్చి పారేసిర్రు. ఇంత బఠానీల కూర పూరీలు మిగిలితే ఏదో ఒకటి ఆకలమంటే చల్లారితే చాలని ఆటి కోసం కూడా ఇక వడ్డరికి ఇట్లా. ఇక ఈయన ఓ పెళ్లి పిల్లగాని తండ్రట. తిండి కోసం తనలాడుతుండు పాపం. ఆయనకే కాదు పిల్లకు పిల్లగాని కూడా తిండే లేదట. 64 జంటల లగ్గం అయితే అందులో 100 మంది పిల్లగాళ్ళకే తిండే దొరకలేదట పాపం. పెళ్లికొచ్చిన సుట్టపోలకు తిండి దొరకకపోవడు కామనే, కానీ అసలులకే తిండి దొరకకపోవడే గమ్మతంటే. ఎవరికి దొరికినా దొరకకున్నా పిల్లగాళ్ళకు ప్రత్యేకంగా తీసి పక్కకు పెట్టి కొసరి తినబెడతారు. కానీ ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళకే కడుపులు మాడినాయి. అయితే ఇంతమంది జంటల పెళ్లిళ్ళు అవుతున్నాయని తెలిసి ఎంతమంది వచ్చినా తక్కువ పడకుండా వండిచ్చేది పోయి కావాలని తక్కువ వండిచ్చి పైసలు మింగి జేబులు వేసుకున్నారని తిట్టుకుంటా పోయిరట ఆకలితోటి పోయిన వాళ్ళంతా.